ఆక్రమణలకు పాల్పడుతూ పాకిస్తాన్ దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని కట్టడి చేస్తుంది. వారు ఏ రకమైనటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, దొంగ దెబ్బ తీయాలనేటువంటి ప్రయత్నం చేసినా వాటిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి స్థావరాలపైన పాకిస్తాన్ భూభాగం మీదకు వెళ్ళి మరీ కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇప్పటి వరకు పిఓకి మాత్రమే పరిమితం అవుతుందని పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది. వాటన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ భారత్ తన సత్తా చాటుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమాత్రం కూడా శ్రేయస్ కాదని చెప్పి నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రధానికి కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతంగానే చర్చలు జరిపే ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్తాన్కే నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తుతం ఆ దేశ ప్రధానికి అర్థమయ్యేలాగా షహబాజ్ షరీఫ్కి వర్తమానం అందించినట్లుగా తెలుస్తోంది. కృష్ణ, ఏంటి ఎట్లా చూడాలి ఈ యొక్క పరిణామాన్ని? సో ప్రస్తుతం ఒక విధంగా చూడాలంటే ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఇంకో రకంగా కాళ్ల బేరానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే డైవర్షన్కి పాల్పడుతోందా? అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి కొంత వాలటైల్ గానే ఉంది. అక్కడ ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం కూడా సైన్యం చేతిలో ఉంది కాబట్టి సైన్యం ఏం డెసిషన్ తీసుకుంటుంది అన్నది కూడా మనం చూడాలి. కాకపోతే అక్కడ మీరు అన్నట్టుగా సివిల్ వార్ కనుక వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఇక ఏదైతే బంగ్లాదేశ్ లో ఏదైతే సివిల్ వార్ వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారో అదే విధంగా అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయింది, అటు సైన్యం కూడా కోల్పోయినట్లుగానే తెలుస్తుంది. అందుకే ప్రజలు కానీ అక్కడ నోటల్లో ఉన్నటువంటి ఎంపీలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ యొక్క భారత్ చేస్తున్నటువంటి దాడుల పట్ల వాళ్ళు ఎక్కువగా విచారాన్ని వ్యక్తం చేస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అది ఒక సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని ముందు చూరగొనగలిగితేనే తర్వాత ముందుకెళ్ళగలిగేది. కానీ ప్రజల నుంచే వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. సో దాన్ని ఏ విధంగా చూస్తారని చూడాలి. ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ ముందున్నటువంటి ప్రస్తుత లక్ష్యం భారత్ ను నిలువరించగలగాలి. భారత్ ఎంతవరకు ముందుకు పోగలదు, అసలు భారత్ లక్ష్యాలేంటి, భారత్ ఎందుకు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, సో భారత్ ఏ విధంగా భారత్ నిలువరించి పరువు కాపాడుకోవాలి, ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. మీరు అన్నట్లుగా ఒక విధంగా పలాయనం చిత్తగించాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్ళి మాకు మీరు మధ్యవర్తిత్వం చేయండి, మేము సరెండర్ అవుతాం, లేకపోతే మేము ఒప్పందం కుదుర్చుకుంటాం, ఇక మీదట ఇటువంటివి జరగకుండా మా భూభాగంలో ఎటువంటి ఉగ్రవాద శిబిరాలు లేకుండా, ఉగ్రవాదంకి తావు లేకుండా మేము చేస్తామని కూడా అంతర్జాతీయ సమాజానికి ముందు వాళ్ళు తరగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే భారత్ నిలువరించే వ్యూహంలోనే పాకిస్తాన్ ఉందనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, మరొక అంశం, ఇప్పుడు శ్రీనగర్ విమానాశ్రయం పైన డ్రోన్ అటాక్స్ ప్రారంభిస్తే వాటిని కూడా నిర్వహించేసింది. అలానే అవంతిపుర వైమానిక స్థావరం పైన కూడా వాళ్ళు టార్గెట్ చేశారు, కానీ దాన్ని కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. సో ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లను కూడా క్లోజ్ చేశారు. ఓవరాల్గా ఎలాంటి చర్యలతో ప్రస్తుతం భారత్ ముందుకు పోతోంది అనుకోవచ్చు? దేశంలో ప్రస్తుతం ఓవరాల్గా కూడా దేశంలో అటు ఢిల్లీతో పాటుగా ఇటు జమ్మూ కావచ్చు, అలానే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, వీటిలో ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ రోజు జరిగినటువంటి దాడులు కనుక చూస్తే ఎస్కలేషన్ 2.0లో కూడా 4 రాష్ట్రాలపైన 4 రాష్ట్రాలని టార్గెట్ చేసుకుంది. ఇటు గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఈ 4 రాష్ట్రాలని టార్గెట్ చేసుకుంది. 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాల మీదనే ఈ యొక్క టార్గెట్స్, ఈ యొక్క డ్రోన్ల దాడి జరిగింది. ముఖ్యంగా పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ లో ఈ రోజు ఈ దాడులు జరిగింది. ఈ యొక్క దాడులు జరిగాయంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అన్నది కూడా మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళు సివిలియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, తర్వాత ప్రార్థనా మందిరాలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, తర్వాత ఇంకా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, తర్వాత ఎయిర్ బేస్ని టార్గెట్ చేశారు. సో వాళ్ళకి దీన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి వీటి గురించి కానీ వాళ్ళకి పక్కాగా సమాచారం అందుతుంది. వాళ్ళకు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ వాళ్ళ ఎవరైతే ఆన్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆన్ గ్రౌండ్ వర్కర్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.
సో మొత్తానికి ఈ రోజు మీరు అడిగినట్లుగా ప్ర- ఆ, ఈ యొక్క పరిస్థితులను అయితే అంచనా వేస్తున్నారు. తప్పకుండా వాటిని తిప్పికొట్టగలిగాం. కానీ ఎన్నిసార్లని వీటిని తిప్పికొట్టగలం, తర్వాత ఎన్నిసార్లు ఈ విధంగా వాళ్ళు కవింపు చర్యలకు పాల్పడతారు. సో ఇటువంటి వాటిని పదే పదే ఇప్పుడు మన ఇజ్రాయెల్ అదేవిధంగా హమాస్ యుద్ధం చూస్తూ ఉన్నాం. 14 రాత్రిపూట 10 మిసైళ్ళు 15 మిసైళ్ళు వేయటం, వీళ్ళు వాటిని విధ్వంసం చేయటం, తర్వాత మళ్ళీ ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ రాకెట్లు వేయటం, అది నిరంతర ప్రక్రియ లాగా మారిపోయింది. సో ఇటువంటి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నప్పుడు రెండు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు దాని ప్రభావం మిగతా రంగాలపైన కూడా పడే అవకాశం ఉంటుంది. ప్రపంచం కూడా మన వైపు కొంత చిన్నచూపు చూసే అవకాశం ఉంటుంది. యుద్ధం చేస్తున్న దేశం వైపు ప్రస్తుతం జాలి పడతారు కానీ ముందు, ఆ తర్వాత మళ్ళీ మనల్ని వాళ్ళు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో అటువంటి పరిస్థితి భారత్కి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించాలా, లేకపోతే తక్కువ కాలంలోనే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. కానీ అంటే ఇప్పుడు ఇది ఇంతవరకు అయితే సీక్రెట్ అనే చెప్పొచ్చు. ఈ సీక్రెట్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అంటే భారత ప్రభుత్వం ఏం చేయబోతుందా అన్నది మనకు చాలా విషయాలు తెలుసు, కానీ వాటిని ఇప్పుడు రివీల్ చేయకూడదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు మనం బాధ్యతాయుతంగానే ఈ సమయంలో వ్యవహరించాలి. కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ కి అయితే బుద్ధి చెప్తుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కోలుకోలేనటువంటి దెబ్బ పడుతుంది అన్నదే మనకి అందుతున్నట్టు సమాచారం. అది ఏ విధంగా పడుతుంది, తర్వాత ఆర్థికంగా కొంత దెబ్బతీయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నిధులతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. $2.3 బిలియన్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రావటం ఐఎంఎఫ్ కి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది పాకిస్తాన్. కానీ భారత్ మాత్రం తన డిసెంట్ ని గట్టిగా స్ట్రాంగ్ గా ఒక ప్రకటన రూపంలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మనం చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు విన్నారు, వాళ్ళన్నింటినీ కూడా ఏకీపించారు. కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని భారత్ మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఐఎంఎఫ్ యొక్క నిర్ణయాన్ని మళ్ళీ ఇతర వేదికల పైన కూడా ఎండగట్టాలని కూడా భారత ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపైనే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా ఈ రోజు కీలకమైనటువంటి సమాచారం చేశారు. ఆ సభ్య దేశాలు అందరితో కూడా మాట్లాడారు. వ్యతిరేకంగా ఓటేయాలని కూడా కోరారు. కొంతమంది వ్యతిరేకంగా ఓటేశారు. మన వాళ్ళైతే దాంట్లో ఓటేయకుండా అబ్స్టైన్ అయ్యి బయటకు వచ్చేసినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ నిధులను ఖచ్చితంగా వాళ్ళు తీవ్రవాదం పెంచి పోషించడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది అన్నది మన వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ గా ఇంతకుముందు ఇచ్చినటువంటి నిధులు అంటే ఐఎంఎఫ్ కి సంబంధించి ఇప్పుడే కాదు, ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు నిధులు తీసుకుంటూ ఉన్నారు. ఆ నిధులన్నీ కూడా ఏమైపోయాయి అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది అడగకుండా అసలు ఒక అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా నిధులు ఇచ్చినప్పుడు మనం ఈసీలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈసీలు లాంటివి ఏదైనా తీసుకోకుండా అవి సక్రమంగా వినియోగించారా లేదా, దేనికి తీసుకున్నారని కూడా వాళ్ళు తెలియకుండా మీరు ఇస్తున్నారు. కాబట్టి 1989 నుంచి కూడా ఏ విధంగా 35 ఏళ్లలో పాకిస్తాన్ కి 28 సంవత్సరాల్లో ఐఎంఎఫ్ నుంచి నిధులు పొందింది. 2019 తర్వాత కేవలం 5 ఏళ్లలోనే ఈ యొక్క 4 ఐఎంఎఫ్ కార్యక్రమాలు చేపట్టింది. గత కార్యక్రమాలు వాస్తవ రూపం దాల్చలేదు. మీరు ఈ విధంగా ఇవ్వటం వల్ల మీరు కూడా ఒక విధంగా ఉగ్రవాదానికి పెంచి పోషిస్తున్నట్లే అంటూ ఐఎంఎఫ్ లో తన డిసెంట్ ని చాలా స్ట్రాంగ్ గా భారత్ తెలియజేయడం జరిగింది. రైట్ కృష్ణ, మనం చూద్దాం. సో ఈ రాత్రి కూడా మనం చూసాం, నిన్నటి లాంటి పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేసింది, కానీ వాటిని సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది. మన త్రివిధ దళాలు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి సో ఓవరాల్గా కూడా మనం చూద్దాం, పాకిస్తాన్ పైన ఒక ముప్పేట దాడి జరుగుతోంది. ఒక భారత్ ఒకవైపు, బలూచిస్తాన్ ఒకవైపు. ఇవన్నిటి నేపథ్యంలో కూడా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. మనం అప్డేట్స్ ఇస్తూనే ఉందాం. మినిట్ టు మినిట్ ఏబిఎన్లో కూడా వాస్తవ పరిస్థితుల్ని అందిద్దాం మనం. సో ఓవరాల్గా అయితే మాత్రం ప్రస్తుతం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. సో ఈ సమావేశంలో కూడా కొన్ని అంశాలపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. సో ఏ రకంగా వీటిని ప్రస్తుతం పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టాలి, మనం ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకుపోవడమా, లేకపోతే ఏ రకంగా పాకిస్తాన్కి బుద్ధి